హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రథసప్తమి. నేనైతే ఈ రథసప్తమికి మా ఇంట్లో ఇలా చాలా సింపుల్‌గా అయితే నేను పూజ చేసుకున్నాను. పాలు పొంగేయడానికి కొత్త గిన్నె వాడాలండి. నేనైతే ఎప్పుడో ప్రతి సంవత్సరం ఒకటే గిన్నె వాడతాను. అందుకే ఇది తీసి మళ్ళీ పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా గిన్నెకి పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత పిడకండి. ఈ పిడకని పూజ స్టోర్‌లో తీసుకున్నాను. ఒకటి రూ. 20 పడింది. కానీ చాలా స్ట్రాంగ్‌గా, చాలా స్టాండర్డ్‌గా ఉంది. ఎంత ఇరగొట్టినా ఇరగలేదు. సో, ఇలా పిడకలు పెట్టుకుని, గిన్నె పెట్టుకుని దీని మీద పాలైతే తీసుకున్నాను. ఇది పూజకు ఈ పాలు పొంగియడానికి ఆవు పాలే వాడాలండి. ఇంకే పాలు వాడకూడదు. ఆవు పాలైతే శ్రేష్టం కదా! ఆవు పాలు తీసుకున్నాను. దీంట్లోకి వాడే బియ్యం ఉంటాయి కదా! ఆ బియ్యం అయితే నీళ్ళతో అయితే కడగొద్దండి. నీళ్ళతో కడగకుండా దీంట్లో కొంచెం ఆవు నెయ్యి తీసుకొని ఆవు నెయ్యి మొత్తం బియ్యానికి మొత్తం పట్టించాలి. అసలు ఆ బియ్యం అయితే ఫస్ట్ అయితే కడగకూడదు. ఇంకా అయితే పాలని 3 సార్లు పొంగించాలండి ఇంట్లో. ఆల్రెడీ పొంగుతున్నాయి. ఈ 3 సార్లు పొంగిన తర్వాత మనం ఆవు నెయ్యి కలిపి పెట్టుకున్న బియ్యం అయితే దాంట్లో వేసుకుని ఉడికించుకోవాలండి. దీంట్లో ఎటువంటి జీడిపప్పు, బాదం పప్పు అటువంటివి మాత్రం యూజ్ చేయొద్దు. ఓన్లీ బెల్లమే యూజ్ చేసి పాయసం చేయాలి. అసలు రథసప్తమి అంటే ఏంటో మనం ఈ వీడియోలో చూద్దామా. మాఘశుద్ధ సప్తమి సూర్య భగవానుడి పుట్టిన తేదీ. సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు దిశను మార్చుకునే రోజు ఇది. భూమిపై ఉన్న జీవరాశులు సుభిక్షంగా ఉండగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు సూర్యుని ఎక్కువగా పూజిస్తారు. ఈ రోజు నుంచి సూర్యుడు 7 గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. మాఘశుద్ధ సప్తమి రోజు రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. జీవకోటికి చలి తొలగించి నూతన ఉత్తేజాన్ని నింపే సూర్యభగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగనే రథసప్తమి. రథసప్తమి రోజు ఆడవారు ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజ చేయడం చాలా మంచిది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ కలర్ దుస్తులు ధరించకూడదు. సప్తమి నాడు ఈ శ్లోకం చదివినా చాలా మంచిదండి. అది ఈ శ్లోకం ఏంటో చూద్దామా. యదా జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగం చ శోకం చ మాకెరి హతుం సప్తమి. ఏతజ్జన్మ కృతం పాపమయచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కయజం ఇచ్చి జ్ఞాతేన ఏ పునం. ఇది సప్తవిధం పాపం స్నానాన్మి సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. సో ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.